హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ప్రభుత్వ కార్యాలయాల్లో 8,326 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు హవల్దార్ అనే పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు, అంటే ఈ పోస్టులు ఏమిటి, ఉండవలసిన అర్హతలు ఏమిటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏజ్ ఎంత ఉంటుంది, ఫీజు ఎంత, ఇలాంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం తప్పనిసరిగా త్వరగా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోండి. పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి పూర్తి స్థాయి నోటిఫికేషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చేరే విధంగా షేర్ చేయండి. మీరు మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో ఎంతవరకు జాయిన్ కాకపోతే వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెంటనే జాయిన్ అవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో కంప్లీట్ సిలబస్తో సీనియర్ ఫ్యాకల్టీతో కేవలం 499 రూపాయలకే కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది. ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీరు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఎన్నిసార్లైనా సరే చూడొచ్చు. అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పించిన ఈ క్లాసెస్ అనేవి జస్ట్ 499కే మనకి ఇస్తున్నాం కనుక మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని డెమో క్లాసెస్ కూడా చూసి నచ్చిన తర్వాతనే కోర్స్ తీసుకోవచ్చు. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. క్లిక్ చేసి వెంటనే డౌన్లోడ్ చేసుకుని ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్కి సంబంధించినటువంటి హవల్దార్ పోస్టులు కూడా భర్తీ అయితే చేస్తున్నారు. అంటే ఎంటీఎస్ పోస్టులు ఉన్నాయి, హవల్దార్ పోస్టులు కూడా ఉన్నాయి. హవల్దార్ పోస్టులు అనేవి సిబిఐసి మరియు సిబిఎన్ డిపార్ట్మెంట్లో ఉండడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు జూన్ 27వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు అర్హులైనటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత మీరు ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలంటే అప్లికేషన్లో ఆగస్టు 16 నుంచి ఆగస్టు 17వ తేదీల మధ్య ఆ యొక్క లింక్ కూడా యాక్టివేట్ అవుతుంది. వెబ్సైట్లో మీరు అప్లికేషన్లో కరెక్షన్స్ కూడా చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు అనేది కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ అయితే ఉంటాయన్నమాట. డేట్స్ అనేది తర్వాత అనౌన్స్ చేస్తారు. కానీ మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే అక్టోబర్, నవంబర్లో ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారన్నమాట. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇది టోల్ ఫ్రీ నెంబర్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు అని మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు అనేవి ప్రభుత్వానికి చెందినటువంటి వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లు, ఆఫీసుల్లో పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ హవాల్దార్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి మనం చూసుకుంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్, అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. భర్తీ చేస్తున్న పోస్టుల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు అనేవి 4,887 పోస్టులు ఉన్నాయి. హవాల్దార్ పోస్టులు అనేవి 3,439 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈ పోస్టుల సంఖ్య అప్డేట్ చేయడం జరుగుతుందని, ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వెబ్సైట్లో తర్వాత మనం పెట్టడం కూడా జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేయడమే జరిగింది. అంటే వేకెన్సీస్ యొక్క నెంబర్ అనేది పెరిగే అవకాశం, తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అయితే దాదాపుగా ఎక్కువ అవకాశాలు అనేవి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి పెరగడానికి ఛాన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఎస్ఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసే సమయానికి లేదా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసే సమయానికి అప్డేటెడ్ వేకెన్సీస్ ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఇందులోనే యాడ్ చేసి రిక్రూట్మెంట్ అయితే పూర్తి చేస్తుంది కనుక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఖచ్చితంగా పెరుగుతాయి అన్నమాట. మరి ఈ ఉద్యోగాలకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఆగస్టు 1, 2024 నాటికి ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మీకు ఏజ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అంటే ఏజ్ క్యాలిక్యులేటర్ అని గూగుల్లో టైప్ చేయండి. ఏదో ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి ఏ తేదీ నాటికి ఏజ్ క్యాలిక్యులేట్ చేయాలని అడుగుతుంది. ఈ తేదీ అనేది అక్కడ ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసినట్లయితే ఏజ్ అనేది
మీకు ఎంత అనేది విత్ డేట్, మంత్, ఇయర్ అన్నీ కూడా వచ్చేయడం అయితే జరుగుతుంది. మీరు ఈ యొక్క పోస్టులకి అప్లై చేయాలంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు అనుకోండి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. అదే హవాల్దార్ ఉద్యోగాలకు అనుకోండి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. ఇక్కడ ఏజ్ డేట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. 1999 ఆగస్టు 2 నుంచి 2006 ఆగస్టు 1 మధ్య ఎవరైతే ఏజ్ అనేది కలిగి ఉంటారో, డేట్ ఆఫ్ బర్త్ అనేది, వాళ్ళు ఎంటీఎస్ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. 1997 ఆగస్టు 2 నుంచి 2006 ఆగస్టు 1 మధ్య డేట్ ఆఫ్ బర్త్ కలిగిన వాళ్ళు హవాల్దార్ పోస్టులకి కూడా ఎలిజిబుల్ అయితే అవుతారని నోటిఫికేషన్లో తెలియజేశారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది. అంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అభ్యర్థులకు, జనరల్ కేటగిరీ వారికి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. మిగతా వాళ్ళకి పీడబ్ల్యూబీడీ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 13 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. అయితే హవాల్దార్ పోస్టులకి పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ అయితే అవుతారు. ఎంటీఎస్ పోస్టులకు మాత్రమే వాళ్ళు అప్లై అయితే చేసుకోగలుగుతారు. ఈ పోస్టులకు సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం. ముఖ్యంగా చాలామందికి డౌట్ ఉంటుంది, ఏజ్ అయితే సరిపోతుంది, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా అదనపు క్వాలిఫికేషన్స్ ఉండాలంటే ఇటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అయితే అవసరం లేదు. కేవలం మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనేది ఆగస్టు 1, 2024 నాటికి కంప్లీట్ అయ్యి ఉన్నట్లయితే మీరు ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటారు. కాబట్టి ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలంటే ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటి ssc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోగలుగుతారు. సో ఆ వెబ్సైట్లోనే మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఏమైనా తప్పులు చేశారని మీరు తెలుసుకున్నట్లయితే ఆగస్టు 16, ఆగస్టు 17 తేదీల్లో అప్లికేషన్స్ని కరెక్షన్స్ చేసుకోవడానికి ఒక విండో అనేది యాక్టివేట్ అవుతుంది. అందులో మీరు కరెక్షన్స్ కూడా చేసుకోవచ్చు. మరి పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉంటాయి అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే పరీక్షా కేంద్రాలు అనేవి చాలా ఉన్నాయి. మీ జిల్లా లేదా మీ పక్క జిల్లాలో ఖచ్చితంగా పరీక్షా కేంద్రాలు అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, అదేవిధంగా విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ లొకేషన్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవే చెప్తున్నాను. అలాగే కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ లొకేషన్స్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. వేరే లొకేషన్స్లో కూడా మనకి చాలా పరీక్షా కేంద్రాలు అయితే ఉన్నాయి. మీరు ఎక్కడైనా ఉంటున్నట్లయితే ఆ దగ్గరలో ఉండే ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మీరు పెట్టుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు మీరు పరీక్షా కేంద్రాలకు సంబంధించిన సిటీస్ అనేవి ఏవైనా 3 సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో మీకు ఏదో ఒకటి అనేది అలాట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా ఫస్ట్ పెట్టేది రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎంటీఎస్కైనా, హవాల్దార్ పోస్టులకైనా సరే, ఎంటీఎస్ పోస్టులకైనా సరే, హవాల్దార్ పోస్టులకైనా సరే ఒకే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది, హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. అలాగే తెలుగులో కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలుగులో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కనుక ఇది చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలుగుతో పాటుగా ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఎగ్జామ్ ఉంటాయి. ఏ లాంగ్వేజెస్లో అంటే అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, అదేవిధంగా మణిపూరి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజెస్లో కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు తెలుగులో కూడా పరీక్ష రాసుకునే అవకాశం అయితే ఉంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో సెషన్ 1, సెషన్ 2 అయితే ఉంటాయి. రెండు కూడా ఒకేసారి జరిగిపోతాయి, ఒకే రోజు అయితే జరిగిపోతాయి. వేరు వేరు రోజులు అయితే ఏం జరగవు. సెషన్ 1లో మనం చూసుకుంటే న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు వస్తాయి. రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్కి సంబంధించిన ప్రశ్నలు కూడా వస్తాయి. ప్రతి టాపిక్ నుంచి కూడా 20 ప్రశ్నలు 60 మార్కులకి అయితే రావడం జరుగుతుంది. అంటే సెషన్ 1 అనేది 120 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. సెషన్ 2 అనేది 150 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ప్రతి ప్రశ్నకి కూడా మనం చూసుకున్నట్లయితే 3 మార్క్స్ అయితే ఉంటాయి. సెషన్ 1 45 మినిట్స్ ఇస్తారు. సెషన్ 2 కూడా 45 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో స్పష్టం చేయడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించిన సిలబస్ కూడా మనకు నోటిఫికేషన్లో ఏ టాపిక్స్ నుంచి వస్తాయనేది కూడా తెలియచేయడం అయితే జరిగింది. ఇక ఎవరైతే హవాల్దార్ పోస్టులకి అప్లై చేసుకుంటారో వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో 1600 మీటర్ల వాకింగ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 15 నిమిషాల సమయం అయితే ఇస్తారు.
అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అనుకోండి, 1 కిలోమీటర్‌ని 20 నిమిషాల్లో వాళ్ళు వాకింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్‌లో భాగంగా మేల్ క్యాండిడేట్స్‌కి హైట్ అనేది 157.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే చెస్ట్ అనేది 81 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. మినిమం ఎక్స్పాన్షన్ చేసేటప్పుడు 5 సెంటీమీటర్లు అయితే రావాలి. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి హైట్ అనేది 152 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. వెయిట్ అనేది 48 కేజీలు అయితే ఉండాలి. హవాల్దార్ పోస్టులకు మాత్రమే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు ఈ పీఈటీ, పీఎస్టీ టెస్ట్లు అనేవి ఉండవు. అది కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ చెప్పాను కదా, అందులో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది సెషన్ 1 అండ్ సెషన్ 2లో తప్పనిసరిగా. అయితే అన్రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు అయితే 30% రావాలి. ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అయితే 25% రావాలి. ఆల్ అదర్ కేటగిరీ అభ్యర్థులు 20% రావాల్సి ఉంటుంది. ఇవి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. అంటే ఈ మార్కులు వచ్చినంత మాత్రాన మీకు జాబ్ అయితే రాదు. అలా అని ఇంతకంటే తక్కువ మార్కులు వస్తే ఖచ్చితంగా జాబ్ అయితే రాదు. ఈ మార్కులు అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇవి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వారికి మెరిట్ బేసిస్న సెలక్షన్ అయితే చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియచేయడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష రాసిన తర్వాత ఎవరికైనా సరే సేమ్ మార్క్స్ వచ్చాయనుకోండి, ముందుగా ఈ యొక్క ఎగ్జామినేషన్లో భాగంగా సెలక్షన్ ప్రాసెస్లో వీళ్ళు సెషన్ 2లో వచ్చినటువంటి మార్కులనే కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ టై మార్క్స్ ఏమైనా వచ్చాయనుకోండి, అప్పుడు జనరల్ అవేర్నెస్ సెషన్ 2లో వచ్చినటువంటి మార్కుల్ని ఫస్ట్ కన్సిడర్ చేస్తారు. అందులో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకి సెలెక్ట్ అయితే చేస్తారు. అప్పటికి కూడా టై అయినట్లయితే వీళ్ళు సెషన్ 1లో వచ్చినటువంటి మార్కులు కూడా తీసుకోవడం జరుగుతుంది. అది నార్మలైజేషన్ మార్కులు మాత్రమే తీసుకుంటారు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్కి చాలామంది అప్లై చేసుకుంటారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు కనుక వేరు షిఫ్టుల్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. కాబట్టి ఎగ్జామినేషన్ యొక్క పేపర్ అనేది ఆ టఫ్నెస్ అనేది చేంజెస్ అయితే అవుతుంటుంది. కాబట్టి నార్మలైజేషన్ చేసి మార్కులు అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం చూసుకుంటే టై అనేది అయినట్లయితే ఫస్ట్ సెషన్ 2లో జనరల్ అవేర్నెస్ చెక్ చేస్తారు. అప్పటికి కూడా టై అయినట్లయితే సెషన్ 1లో వచ్చినటువంటి మార్కులు కూడా కన్సిడర్ చేస్తారు. అప్పుడు కూడా టై అయినట్లయితే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఓల్డర్ ఏజ్ కలిగి ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అప్పుడు కూడా టై అయినట్లయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని కూడా తీసుకొని నేమ్ని అప్పుడైనది వాళ్ళు సెలక్షన్ అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ముఖ్యమైన డీటెయిల్స్ అనమాట. మీరు కూడా ఒకసారి పూర్తి డీటెయిల్స్ అనేవి చూసి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ పోస్టులకు త్వరగా అప్లై అయితే చేసుకోండి. నోటిఫికేషన్ ఎండింగ్లో మీకు హవాల్దార్ పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, రిజర్వేషన్ల వారీగా ఉన్నటువంటి పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాడర్ కంట్రోల్ అథారిటీ వారీగా ఖాళీల లిస్ట్ కూడా మనమైతే చూడవచ్చు అనమాట. విశాఖపట్నంకి సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే చూడండి. ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్. కంప్లీట్ నోటిఫికేషన్ చూడండి. ఎలిజిబిలిటీ ఉంటే ఎప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను కనుక డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న కోర్స్ తీసుకొని ఇప్పటి నుంచే బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.